బజార్ రింగ్ కార్పొరేషన్ మెంబర్గా నేను ఉన్నాను. సో నా కర్తవ్యాన్ని నేను ఎప్పుడూ 100% ఇస్తూ వచ్చాను. సో అట్లానే నెక్స్ట్ ఇయర్ యాన్యువల్ డేకి ఇంకా డబుల్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో తక్కువ కాదు, మాకన్నా అనుభవం ఉన్నవాళ్ళు, ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎన్నో చూసి వచ్చిన వాళ్ళు. కాకపోతే ఎవరికి ఎంత టాలెంట్ ఉన్నా మనకంటూ ఒక రూట్ మ్యాప్ అనేది ఉండాలి. ఆ రూట్ మ్యాప్ వేసిన పర్సనే మన శివప్రసాద్ గారు. సో మా అందరికి కూడా అటువంటి అవకాశాన్ని ఆయన ఇచ్చారు. సో ఇంకొక విషయం ఏంటంటే గర్వంగా చెప్పుకునేది, యాన్యువల్ డేస్ చేయడం లేదంటే ఇంకా ఈవెంట్స్ చేయడం జనరల్గా అందరూ చేస్తూ ఉంటారు. నేను ఈరోజు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఎవరికి ఒక రూపాయి పెండింగ్ లేదు, ఎవరికి ఏ అన్యాయం జరగలేదు, ఎవరి డబ్బులు మేము తీసుకోలేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా బిజినెస్ చేస్తాం అనేది మేము చాలా గర్వంగా చెప్తున్నాం. ఇప్పుడు అంటే డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చండి, కానీ గర్వంతో సంపాదించే ప్లాట్ఫామ్ అయితే మాత్రం ప్రాపర్టీస్ బజార్. అదైతే నేను చాలా గర్వంగా చెప్తాను. అంటే నేను ఇక్కడ 1 కోటి రూపాయలు సంపాదించాను, 10 కోట్లు సంపాదించాను పక్కన పెడితే నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ట్రాన్స్పరెంట్ గా హానెస్ట్ గా వర్క్ చేస్తున్నాను. సో కస్టమర్ వచ్చినప్పుడు కూడా అంటే జనరల్ గా మన బిజినెస్ లో జరిగేది ఏంటంటే లేనిది చెప్పాలి కస్టమర్, ఉన్నదానికన్నా లేనిది 90% చెప్పాలి. కానీ ప్రాపర్టీస్ బజార్లో 100% ఉన్నదే చెప్పండి, ఉన్నదే చెప్పి బిజినెస్ చేయండి. లేనిది మీకు చెప్పమని మీకు చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ వేరు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వేరు, అంతా కూడా ఓపెన్ మార్కెట్ అండి. మనం ఉన్నది చెప్తేనే మన సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుంది. ఆ ఉన్నది చెప్పడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. అటువంటి ప్రాజెక్టులు మాత్రమే మేము తీసుకొస్తాం. మీ అందరికీ అంటే మాకు ఏదో పొజిషన్ వచ్చింది మేము ఎలా చేస్తామని కాదు, శివప్రసాద్ గారు అందరికీ అటువంటి స్థానాన్ని కల్పిస్తారు ప్రాపర్టీస్ బజార్లో. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. సో అందరూ అది దృష్టిలో పెట్టుకుని వర్క్ చేసి సంపాదించాలి. సో మా ప్లేస్ లో నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్.